ఆఫీస్ బాయ్గా సినీ జీవితం ప్రారంభించి స్టిల్స్ సత్యంగా ఎదిగి నిర్మాత అయ్యారు. ఆయన పూర్తి పేరు ముసునూరు సత్యనారాయణమూర్తి. సీతారామ జననం చిత్రం కోసం నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తొలి స్టిల్ తీసింది ఆయనే. అలాగే మన దేశం చిత్రం కోసం నటరత్న ఎన్టీఆర్ మొదటి స్టిల్ తీసింది కూడా ఈ సత్యమే. వీళ్ళిద్దరే కాదు, కాంచనమాల, భానుమతి, అంజలీదేవి, దేవిక, జమున, నాగయ్య, రేలంగి, జగ్గయ్య, నాగభూషణం, తరువాతి తరంలో మంజుల, జయసుధ, జయప్రద తదితరులంతా మన సత్యం దగ్గర తొలిసారిగా స్టిల్స్ తీయించుకుని స్టార్స్గా ఎదిగిన వారే. అందుకే ఆయనంటే అందరికీ గౌరవం, అభిమానం. అటువంటి వ్యక్తి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే చిత్ర ప్రముఖులు రాకుండా ఉంటారా? సత్యం కుమార్తె జయశ్రీ వివాహం తాతినేని రామారావుతో జరిగింది. తర్వాతి కాలంలో తాతినేని రామారావు దర్శకుడయ్యి తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు తీశారు. సరిగ్గా 60 ఏళ్ల క్రితం, అంటే 1964 ఆగస్టు 12న మద్రాసులోని ఏవిఎం వారి కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా జరిగిన ఆ పెళ్లి విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ వివాహ వేడుక ప్రత్యేకత ఏమిటంటే, రాత్రి 10:30కి పెళ్ళైతే సాయంత్రం 6 గంటల నుంచి జరిగిన వినోద కార్యక్రమాలు హాజరైన 2500 మంది అతిథుల్ని అలరించాయి. నటరత్న ఎన్టీఆర్ మొదట హారతి వెలిగించి వందే మాతర గీతం పాడి భారతదేశ చిత్రపటానికి జోహార్లు అర్పించి వినోద కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత గాయని ఎస్ జానకి మామగారు క్షణాల వ్యవధిలో రకరకాల గెటప్స్ వేసి అందరినీ అలరించే ఫన్ మాస్టర్ డాక్టర్ చంద్రశేఖర్ నెహ్రూ గెటప్లో కనిపించి హర్షధ్వానాలు అందుకున్నారు. అలాగే మిమిక్రీ స్టార్ నేరెళ్ల వేణుమాధవ్ రాష్ట్రపతి రాధాకృష్ణన్గా కనిపించారు. హాస్యనటుడు అల్లు రామలింగయ్య అణుబాంబు అనే టాపిక్ని తీసుకొని దీపాత్ర అభినయం చేశారు. ఆ తర్వాత దర్శకులు బిఏ సుబ్బారావు, తాపి చాణక్య, హాస్యనటులు నలరామూర్తి, బాలకృష్ణ, సీతారాం, రామదాసు, భక్త రామదాసు నాటికను ప్రదర్శించారు. అనంతరం చదలవాడ కుటుంబరావు, రామకోటి, వల్లం నరసింహారావు గొల్లసుద్దులు చెప్పారు. రావికొండలరావు, రాజబాబు, కె ప్రసాదరావు క్లాసులో పాఠం అనే వినోద ప్రదర్శన ఇచ్చారు. హాస్యనటుడు పద్మనాభం తన బృందంతో దొంగాటకం నాటిక ప్రదర్శించారు. నటుడు రామకృష్ణ, శారద ఒక పెళ్ళాం నాటికను ప్రదర్శించారు. ఈ పెళ్లి కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కార్యక్రమం చివరిలో హారతి వెలిగించారు. ఈ పెళ్లిలో హైలైట్ అంశం ఏమిటంటే, మంగళసూత్రాలు ఉన్న బంగారు పళ్ళెంను దర్శకుడు పి పుల్లయ్య చేత్తో పట్టుకుని మంటపానికి తీసుకురాగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య, వి మధుసూదనరావు ఆయన్ని అనుసరించారు. ఇంత వైభవంగా ఎంతోమంది నటీనటులు, నిర్మాతలు, దర్శకుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.